చాలామంది జాతకం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు, కానీ కొంతమందికి రాశి ఏంటో పూర్తిగా తెలియదు. వారి రాశి గురించి వారు తెలుసుకోవాలి అని అనుకునే వరకే ఈ వీడియో. దానికి సంబంధించి మీరు ముందుగా చిన్న వివరణ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీ పేరు శ్రీదేవి అనుకోండి, కానీ ఇక్కడ శ్రీ అక్షరం ఉండదు. శ్రీలోని రకారానికి సా తీసుకొని దానికి ఈకారం కలుపుకోవాలి, దాన్ని రీగా తీసుకోవాలి. శ్రీ రీ అన్నమాట. అదే మీ పేరు సత్యవతి అయితే సా అక్షరం ఉండదు, దానికి బదులుగా సా అనే అక్షరాన్ని తీసుకోవాలి. మీ పేరులోని అక్షరం ఉపయోగించి మీరే మీ రాశి గురించి తెలుసుకోవచ్చు. ఇక మీ పేరులోని మొదటి అక్షరం చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అయితే మీది మేషరాశి అవుతుంది. ఇక మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఏ, ఓ, వా, వి, ఓ, వే అయితే మీది వృషభ రాశి కిందకి వస్తుంది. ఇక మీ పేరులోని మొదటి అక్షరం వి, క, కి, కు, కం, కే, జ్ఞ అయితే మిథున రాశి. ఇక హి, హ, హో, డ, డి, డు, డే, డో అయితే మీది కర్కాటక రాశి కిందకి వస్తుంది. ఇక మీ పేరులోని మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే ఉంటే మీది సింహరాశి. ఇక మీ పేరులోని మొదటి అక్షరం టో, పా, పి, పు, షా, నా, ఠ అయితే మీది కన్యా రాశి. ఇక మీ పేరులోని మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, తా, తి, తు, తే అయితే తులారాశి. ఇక నా, ని, ను, నే, నో, యా, ఈ, యు అయితే మీది వృశ్చిక రాశి. ఇక అలాగే ఏ, యో, బా, బి, ఢా, ధా, భే అయితే ధనుష్ రాశి. ఇక మీ పేరులోని మొదటి అక్షరం బో, జా, జీ, జు, జే, ఖా, ఘా, గి అయితే మీది మకర రాశి. ఇక మీ పేరులోని మొదటి అక్షరం గు, గే, గో, సా, సు, సే, సో, ధా అయితే మీది కుంభరాశి కిందికి వస్తుంది. ఇక ధి, ధు, స్యా, ఝ, ధా, ధే, ధో, చ, చి అయితే మీది మీనరాశి. ఈ విధంగా మీ పేరులోని మొదటి అక్షరాన్ని ఉపయోగించి మీ యొక్క రాశి వివరంగా తెలుసుకోవచ్చు అన్నమాట.